మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. మన క్రైస్తవ్యం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏది క్షేమకరమైన పరిస్థితుల్లో లేము. మనం సేవకులు లేరు. ఇప్పుడు సేవకుడు ఒంటరిగా వెళ్ళడానికి చాలా భయపడే రోజులు వచ్చేసాయి. ఏదైనప్పటికీ దేవుడు తన సేవకుల పట్ల, తన విశ్వాసుల పట్ల దేవుడు ఎప్పుడు తన అపారమైనటువంటి కృపను దేవుడు ఉంచుతాడు. కాబట్టి దేవుడు మీద మనం ఆధారపడిన వారం కనుక ఎప్పుడు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతో అద్భుతమైన పరిచయం చేసిన ఆయన ఈరోజు ఆయన లేకపోవడము చాలా విచారకరమైనటువంటి సంఘటన కనుక వారి కొరకు, ఆ బిడ్డల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను.